బాగున్నారా లేదా? ఎలా ఉంది మా విజయవాడ? సూపరా? 2024 అయిపోయిందా? కళ్ళు మూసి తెరిసేలోపు అయిపోయిందా? సో సూన్ కదా. జస్ట్ అలా కళ్ళు మూసి ఇలా తెరిసేలోపు 2024 అయిపోయింది, 2025 వచ్చేసింది. ఎంతమంది న్యూ ఇయర్ రిజల్యూషన్స్ పెట్టుకున్నారు? ఈ ఇయర్ ఇలా చేయాలి, బిజినెస్ లో చాలా హై వెళ్ళిపోవాలి, డైట్ ఫాలో అయిపోవాలి, రోజు నైట్ ఫోన్ చూడకుండా పడుకోవాలి. ఎంతమంది? ఎవ్రీవన్. అవునా? మార్నింగ్ లేవగానే రేపటి నుండి స్టార్ట్ చేద్దాం, ఎల్లుండి నుండి స్టార్ట్ చేద్దాం. అలా ఫిబ్రవరి రాగానే 2025 వచ్చినట్టే మర్చిపోతాం. అవునా కదా? బట్ ఈసారి అలా కాకుండా కొంచెమైనా బిజినెస్ లో గ్రోత్ ఉండాలని, పర్సనల్ గా చేంజెస్ చేసుకోవాలని కోరుకుంటూ అందరికీ విషింగ్ యు హ్యాపీ న్యూ ఇయర్. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, what is the new product? Wing Hygiene 2025 యాడ్ చేస్తే 9. How many letters? 9. ఇది ఏ ఇయర్ లో రిలీజ్ అయ్యింది అని ఒక 10 years తర్వాత అడిగినా కూడా చెప్పేలాగా, గుర్తుండిపోయేలాగా ఇట్స్ ఇన్ 9 letters. 2025. ఓకే, ఇది చెప్పే ముందు ఐఎమ్ ఏ సైన్స్ స్టూడెంట్. నేను సిగ్గుపడకుండా చెప్తా, మీరు సిగ్గుపడకుండా వినండి. ఐ రిపీట్, నేను సిగ్గుపడకుండా చెప్తా, మీరు సిగ్గుపడకుండా వినాలి. ఓకే? నేనైతే అసలు సిగ్గుపడను. ఐఎమ్ ఏ సైన్స్ స్టూడెంట్, సో నాకేం ఉండదు అలా. ఓకే? ప్రాబ్లం ఏమైనా ఉంటే యూ విష్. ఓకే, వాట్ ఈస్ అవర్ ట్యాగ్ లైన్? ట్యాగ్ లైన్ ఫ్లో ఫ్రీ, వరీ ఫ్రీ. ఫ్లోగా ఫ్రీగా ఫ్లో అవ్వండి, ఫ్రీగా వరీ ఫీల్ అవ్వకుండా ఉండండి. అంతేనా? ఓకే, ఇంకొంచెం డీటెయిల్ గా చూసుకుంటే వాట్ ఈస్ దిస్ మెన్స్ట్రేషన్? అసలు మెన్స్ట్రల్ సైకిల్, మెన్స్ట్రేషన్ యూజువల్ గా ఏ ఏజ్ లో పిల్లలు ఫస్ట్ మెచ్యూర్ అవుతారు? అరే మీరు ఇంకా 2010 లోనే ఉన్నారా? అది ఎప్పుడో 2008, 2010 లో. ఇప్పుడు అలా కాదు. 9 years, 10 years కే పిల్లలు ఎదిగిపోతున్నారు, వాళ్ళ బాడీలో పార్ట్స్ అన్ని ఎదిగిపోతున్నాయి, మెచ్యూర్ కూడా అయిపోతున్నారు. ప్లీజ్ ఎవరు కూడా సిగ్గుపడమాకండి. ఫస్ట్ టైం మెచ్యూర్ అయినప్పుడు బీభత్సంగా అందరిని పిలిచి కక్క ముక్కతో ఫుల్ భోజనాలు పెట్టుకుంటారు. కానీ డాడీ ఒక శానిటరీ ప్యాడ్ తీసుకురా అని చెప్తే బ్లాక్ కవర్స్ లో, న్యూస్ పేపర్స్ లో చుట్టూ తీసుకొని వస్తారు. వై? సిగ్గు. ఎందుకు సిగ్గు? మరి మీరే కదా పెద్దగా అందరిని పిలిచి భోజనాలు పెట్టారు. ఎందుకు సిగ్గు? ప్యాడ్స్ తీసుకురావడానికి సిగ్గా? అందరిని పిలిచి భోజనాలు పెట్టడానికి ఏం ప్రాబ్లం లేదా? నో, సిగ్గుపడాల్సిన అవసరమే లేదు. ఎవరికి తెస్తున్నారు, ఎవరి కోసం చేస్తున్నారు? మీ మదర్, మీ వైఫ్, మీ పిల్లలు, మీ సిస్టర్, మీ అక్క, చెల్లి, వీళ్ళకే కదా. ప్లీజ్ 2010 లో నుండి 2025 కి చేంజ్ అవ్వాలని అందరినీ కోరుకుంటున్నాం. మీరు ఎడ్యుకేట్ చేసుకోండి, మీరు వెళ్ళి ఇంకో నలుగురికి ఎడ్యుకేట్ చేయాలి. ఎస్ ఆర్ నో? ఎస్. ఓకే, ఒకప్పుడు 12 years అలా అయ్యేవాళ్ళు, ఇప్పుడు చూసుకుంటే 10 years కి అయిపోతున్నారు, 9 years కి అయిపోతున్నారు. ఇది స్టార్టింగ్. ఎండింగ్ వచ్చేసి ఏ ఏజ్ లో చూస్తాం? మెనోపాజ్ అంటాం. ఏ ఏజ్ లో డేట్స్ అనేవి పోతాయి, పీరియడ్స్ అనేవి పోతాయి. డిపెండ్స్ ఆన్ ద పర్సన్. ఒక పర్సన్ కి 40 years కి 45, 50, 50 ఏళ్ళు అలా చాలా మందికి ఉంటూ ఉంటాయి. మెయిన్ గా చూసుకుంటే ఈ ఏజ్ లో స్టార్ట్ అయింది, ఈ ఏజ్ లో ఎండ్ అయింది. ఈ పీరియడ్స్ టైంలో ఎంత మందికి పెయిన్స్ వస్తాయి? చుమిచ్చు కాదు, 100 out of 100. అలా జీవితం మొత్తంలో, లైఫ్ స్పాన్ మొత్తంలో ఒక్కసారైనా ప్రతి ఒక్క ఉమెన్ బెడ్ మీద దిక్కుండా ఎన్నో రోజులు ఉంటుంది, ఎన్నో రోజులు గడుస్తుంది. అవునా కదా? ఈ పెయిన్స్ చాలా అన్నట్టు క్రేవింగ్స్ ఉంటాయి, బాగా తినాలనిపిస్తుంది. ఎక్కువగా ఏం తినాలనిపిస్తుంది? స్వీట్స్, చాక్లెట్స్, అంతే కదా. ఇప్పుడు గవర్నమెంట్ అన్నిటి మీద ట్యాక్సులు పెంచింది కదా. పాప్కార్న్ మీద ట్యాక్స్ ఎంత పెంచారు? 5 నార్మల్ పాప్కార్న్, 12 సాల్ట్ పాప్కార్న్, క్యారమెల్ పాప్కార్న్ అంటే స్వీట్ పాప్కార్న్ 18% పెంచారు. 15%. వై? దిస్ ఈస్ నాట్ గుడ్ ఫర్ హెల్త్ అని మనకి గవర్నమెంట్ WHO చెప్తుంది.
అరే బాబు స్వీట్లు తినమాకండి రా, షుగర్స్ తగ్గించండి రా అని. ఇండైరెక్ట్ గా దాని సేల్స్ అనేది తగ్గితే అందరూ ఎనర్జెటిక్ గా, అందరూ హెల్దీగా ఉంటారు అని ఇండైరెక్ట్ ఇట్లా మనకు చెప్తున్నారు. బట్ స్టిల్ వాట్ వీఆర్ డూయింగ్, అదే తింటాం. అవునా కదా? బికాస్ ఆఫ్ క్రేవింగ్స్. దట్స్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్. దట్స్ నాట్ అవర్ ప్రాబ్లం. అవునా కదా? బట్ వీ కెన్ చేంజ్ దట్. అట్లీస్ట్ 20-25 నుండి షుగర్ కంటెంట్ ని తగ్గించండి ప్లీజ్. ఓకే ఓకే. ఒక ఉమెన్ కి ఎన్ని డేస్ బ్లీడింగ్ అవుద్ది? 5 days. 3 days హెవీ ఫ్లో, 4th day and 5th day నార్మల్. ఏదో నామకే వస్తుకి యూజ్ చేసామన్నట్టు శానిటరీ ప్యాడ్స్ కొంతమంది యూజ్ చేస్తారు. బట్ మెయిన్లీ 3 days. అంటే ఎంత ml ఆఫ్ బ్లడ్ ఆ 5 days వాళ్ళు లాస్ అవుతారు ప్రతి ఒక్క విమెన్? తెలీదు. ఆన్సర్ ఇక్కడ 60 to 80 ml. అంటే మనం స్పూన్లు వేసి చూసుకుంటే ఒక 5-6 టీ స్పూన్లు. దట్స్ ఇట్. ఒక 5-6 టీ స్పూన్ల బ్లడ్ లాస్ అవుతుంటే ఇంత పెయిన్. మెన్స్ కి తెలియదు దీని వాల్యూ, కొంతమందికి, అందరికీ కాదు. జస్ట్ 5-6 టీ స్పూన్స్ ఒక బ్లడ్ లాస్ అయితే ఇంత పెయిన్, ఇన్ని హార్మోనల్ చేంజెసా, ఇన్ని మూడ్ స్వింగ్సా అని చూస్తూ ఉంటాం. ఇంకొంతమందికి ఇప్పుడులో ఏంటి హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ వల్ల, హెల్దీ డైట్ తీసుకోకపోవడం వల్ల ఇంకా ఎక్కువ బ్లీడింగ్ అనేది అవుతుంది. హెవీ ఫ్లో అంటున్నాం మనం దాని. ఇప్పుడు చాలా డేస్, ఒక 1 week వరకు అవుతున్నట్టు, 5 days కూడా చాలా హెవీ ఫ్లో ఉంటూ ఇలా మనం చూస్తూ ఉంటాం జనరల్ గా మాట్లాడుకుంటే. ఈ ప్రాబ్లం అంతా ఒక ఎత్తు అయితే, మంచి శానిటరీ ప్యాడ్స్ యూజ్ చేయక ర్యాషెస్ వచ్చి యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్, వినింగ్ ఉమెన్ ఎంతలా సేల్ అవుతుంది అంటే అంతమందికి అంత హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ ఉన్నాయి. అంటే నేను ఒక క్వశ్చన్ అడుగుతా, అదేంటి అంటే, ఒక పర్సన్ వాళ్ళ ఫ్యామిలీ హిస్టరీలో ఎవరికి PCOS ప్రాబ్లమ్స్ లేవు, అమ్మ డైట్ కూడా మంచిగానే ఫాలో అవుద్ది, ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్, తనకి ఎందుకు యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ వచ్చింది? ఓకే ఓకే. బట్ ఆ ఉమెన్ ఇంట్లోనే ఉండిద్ది, హౌస్ వైఫ్, ఎప్పుడో ఒకసారి బయటకు వెళ్తారు, వెళ్ళిన ప్రతి చోట వాష్రూమ్స్ బాగుండకపోవడం అనేం లేదు కదా. బట్ ఎందుకు? దట్ ఈస్ ఎస్ ఏంటి సార్? ఎస్, శానిటరీ నాప్కిన్స్ అనేవి సరిగ్గా యూజ్ చేయకపోవడం వల్ల. అదేంటి, నేను ఆలియా భట్ ఇచ్చిన విస్పర్ వాడుతున్నాను, రష్మిక ఇచ్చిన స్టేఫీ వాడుతున్నాను, ఇంకెవరు ఇచ్చిన సాఫీ కూడా వాడుతున్నాను, అయినా నాకెందుకు యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ వస్తున్నాయి? వాట్ ఈస్ ద రీజన్ బిహైండ్ దట్? అరే మనం ఇప్పుడు లాంచ్ చేసిన కవర్స్ ఏంటి? బయోడిగ్రేడబుల్. అంటే దాంట్లో ఏముంటుంది? ప్లాస్టిక్ కవర్స్, ప్లాస్టిక్ శానిటరీ ప్యాడ్స్. ఈ నార్మల్ గా మనకి దొరికే శానిటరీ ప్యాడ్స్ లో ప్లాస్టిక్ ఉండడం వల్ల మాత్రమే అది ఇండైరెక్ట్ గా ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్, పిల్లలు సంతానం కలగపోవడానికి కూడా ఒక రీజన్. బట్ అది ఎవరికి తెలియదు. నాకెందుకు ఇన్ఫర్టిలిటీ వచ్చింది? మా ఫ్యామిలీలో ఎవరికి లేదు, అందరికి సంతానం బాగానే ఉంది, నాకే ఎందుకు PCOD వచ్చింది? నేను షుగర్ చాలా కంట్రోల్లో తింటాను, మంచిగా వాకింగ్ చేస్తా, ఫిజికల్ యాక్టివిటీ ఉంటుంది, డైట్ మెయింటైన్ చేస్తా, అన్ని బాగుంటాయి అంటారు. బట్ వాళ్ళకి ఎందుకు వచ్చింది అంటే ఇండైరెక్ట్ గా వాళ్ళకే తెలియదు. దిస్ ఈస్ వన్ ఆఫ్ ద రీజన్. ప్లాస్టిక్ శానిటరీ ప్యాడ్స్ వల్ల అయి ఉండొచ్చు కదా. ఎస్ ఆర్ నో? ఎస్. ఆకలిస్తుందా? యా, ఫైన్. ఒకటి, ఫస్ట్ థింగ్, మంచి శానిటరీ ప్యాడ్స్ ని చూస్ చేసుకోవడం వల్ల మెన్స్ట్రల్ మనం హైజీనిక్ గా మెయింటైన్ చేయొచ్చు. ఫస్ట్ వన్. నెక్స్ట్ వన్, పర్సనల్ హైజీన్. అంటే అట్లీస్ట్ డైలీ, ప్లీజ్ డోంట్ ఫీల్ షై. ఎన్నిసార్లు ప్యాడ్ చేంజ్ చేసుకుంటారు ఒక రోజులో? కరెక్ట్ గా చెప్పండి, అబద్ధాలు ఆడుతూ న్యూ ఇయర్ వచ్చింది. 3 times. చాలా రేర్ గా చేసుకుంటారు. మోస్ట్లీ 2 times. మార్నింగ్ నుండి ఈవినింగ్ ఒకటి, ఈవినింగ్ నుండి నైట్ ఒకటి. ఇప్పుడు అందరూ తలకి అవుతున్నారు, ఇందాక ఎవరు చెప్పలేదు బయటికి. యా, ఓన్లీ ఫ్యూ. బట్ దట్స్ నాట్, అలా చేయకూడదు. అట్లీస్ట్ 4 hours కి 5 hours కి కానీ ఒక్కసారి ప్యాడ్ చేంజ్ చేసుకోవాలి. అది కూడా ప్లాస్టిక్ ఉన్న ప్యాడ్స్ పెట్టుకుంటే ఇంకా ఫ్రీక్వెంట్ గా చేంజ్ చేసుకోవాలి. అట్లీస్ట్ 4 to 6 hours ఒక్కసారి ఒక ప్యాడ్ చేంజ్ చేసుకుంటూ ఉండడం వల్ల మెన్స్ట్రల్ హైజీన్ ని మెయింటైన్ చేయొచ్చా లేదా? ఎస్ ఆర్ నో? ఒకటి. ఇంకొకటి, వాట్ ఈస్ దట్ పిక్చర్?
హాట్ వాటర్. వాట్ ఈస్ దిస్? సో అర్థమైందా? ఏమర్థమైంది? ఎస్, చాలా మంది విమెన్ వాళ్ళ ప్రైవేట్ పార్ట్స్ వెజైనా క్లీన్ చేసుకోవడానికి ఇప్పటికీ సోప్స్ యూజ్ చేస్తున్నారు. సోప్స్ లో చాలా ఎక్కువ pH ఉంటుంది, చాలా కెమికల్స్ అనేవి ఉంటాయి. ప్రతి ఒక్క సోప్ లో ఇంత కెమికల్ కూడా లేనిదంటూ ఉండదు. అట్లీస్ట్ ఫోమ్ రావాలన్నా కెమికల్ అనేది యూజ్ చేయాలి. ప్రైవేట్ పార్ట్స్ అనేది చాలా 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 సెన్సిటివ్. ఆర్ వెజైనా ఈస్ వెరీ సెన్సిటివ్. పువ్వులాగా స్మెల్ వచ్చేయాలి, పువ్వులాగా అందంగా ఉండాలి అంటే ఈ సోప్స్ అన్ని వాడితే ఏమైంది, ఇంకా దాని ఎఫెక్ట్ అనేది ఇంకా డిసడ్వాంటేజ్ కానీ అడ్వాంటేజ్ అనేది ఉండదు కదా. సో జస్ట్ ప్లీజ్ ఇగ్నోర్ సోప్స్ అనే వాటితో యూజ్ చేసి వాటితో వాష్ చేసుకోవడం అనేది ఇగ్నోర్ చేసి నార్మల్ వాటర్, ఇంకా ఏదైనా పీరియడ్స్ తర్వాత ఇన్ఫెక్షన్ అనిపించినా లైక్ ర్యాషెస్ లాగా ఇచ్చింగ్ దురదలు అలా అనిపించినా కూడా జస్ట్ యూస్ హాట్ వాటర్, దట్ ఈస్ మోర్ దాన్ ఇనఫ్. అలా కూడా మనము ఇలా యూజ్ చేసి మన మెన్స్ట్రువల్ హైజీన్ ని మెయింటైన్ చేయవచ్చు. అండ్ నెక్స్ట్ పాయింట్, కంఫర్ట్ అండ్ ప్రొటెక్షన్. కంఫర్ట్ ఉన్న శానిటరీ ప్యాడ్స్ ని, ఎక్కువ లీకేజెస్ లేని ప్యాడ్స్ ని, ర్యాషెస్ రాకుండా కెమికల్ ఫ్రీ ఉన్న శానిటరీ ప్యాడ్స్ ని యూజ్ చేస్తే ఆల్సో వీ కెన్ టేక్ కేర్ ఆఫ్ అవర్ మెన్స్ట్రువల్ హైజీన్. నెక్స్ట్, రీప్రొడక్టివ్ హెల్త్. ఇందా చెప్పినట్టుగా ఈ ప్లాస్టిక్స్ వల్ల, దాంట్లో యాడ్ చేసే కెమికల్స్ వల్ల యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ అనేవి వస్తున్నాయి. వాటిల్లో మంచిది ఏది, బ్యాడ్ది ఏది అనేది చూసి బై చేసుకోవాలి. ఓకే, అసలు ఈ శానిటరీ ప్యాడ్స్ ఎవరు కనిపెట్టారు, ఎప్పుడు కనిపెట్టారు? అసలు ఇవి లేకపోతే ఇప్పుడు మనందరం ఏమైపోయే వాళ్ళం? అసలు ఏం యూజ్ చేసి ఇంత ఎనర్జెటిక్ గా డే అంతా ఉండేవాళ్ళం? ఒకనొక టైంలో ఏం పెట్టుకునే వాళ్ళు? మనకు తెలిసింది క్లాత్ వర్క్ మాత్రమే. దాని ముందు వుడ్ పల్ప్ అని ఏ దొరికితే అది. ఆ స్టేజ్ నుండి ఇప్పటికీ శానిటరీ ప్యాడ్స్ అనేవి వచ్చాయి. ఎవరు వాళ్ళు కనిపిస్తున్నారు? వాళ్ళు చూడడానికి రక్త చరిత్ర పార్ట్ 2లో గుండెల్లో ఉన్నారా? లేదా అర్జున్ రెడ్డిల్లా ఉన్నారా? లేదు. ఆ 3 జెంటిల్మెన్స్ మన విమెన్స్ అందరికీ కూడా చాలా 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 హెల్ప్ఫుల్ చేశారు. వాట్ ఈస్ దట్? దే ఇన్వెంటెడ్ ద శానిటరీ ప్యాడ్స్. ఫస్ట్ ఇన్వెంట్ చేసింది వాళ్ళే. ఓకే, యా. అండ్ నెక్స్ట్, వీళ్ళేంటి అంటే డిస్పోజబుల్ శానిటరీ ప్యాడ్స్. అంటే ఒకటి యూజ్ చేసి దాన్ని వేస్ట్ పడేసిన తర్వాత మళ్ళీ ఇంకొకటి చేసుకోవచ్చు అని ఒక శానిటరీ ప్యాడ్ ని ఫస్ట్ ఇన్వెంట్ చేసింది వాళ్ళు. అండ్ నెక్స్ట్, ఇంకొక విమెన్ మేరీ కెన్నర్. ఈవిడ ఏంటి అంటే 1957లో ఈవిడ శానిటరీ ప్యాడ్స్ అనేవి ఓకే వీళ్ళు ఇన్వెంట్ చేశారు, బట్ స్టిల్ ఒకే ప్లేస్ లో ఉంటాయా? ఉండవు. డైలీ ఎన్ని యాక్టివిటీస్ చేస్తాం? వాకింగ్, స్లీపింగ్, రన్నింగ్, జాగింగ్, ఇంట్లో వర్క్స్, కిచెన్ లో వర్క్స్ చేసుకుంటూ ఉంటాం. ఒక్క ప్లేస్ లో స్టిక్ ఆన్ అయి ఉండాలంటే ఇట్స్ వెరీ ఇంపాసిబుల్. సో ఆమె ఏంటి అంటే చాలా ప్రాసెస్ అంతా చేసి శానిటరీ బెల్స్ ని తను ఇన్వైట్ చేశారు. క్లాప్స్ ప్లీజ్. ఓకే, బట్ ఇక్కడ ఒక చిక్కుముడి ఉంది. ఆమె అంత కష్టపడి, అంటే బెల్స్ అంటే ఏంటి, యూజువల్ గా సేమ్ ఇన్నర్ లాగానే, అండర్ వేర్ లాగానే, ప్యాంటీస్ లాగానే, అంటే ఒక ప్లేస్ లో ఎక్కడ చేసుకుంటామో అక్కడే ఉన్నట్టు అర్థం. సో ఆవిడ అంత మంచిగా ఎటు కూడా అవి క్లాష్ అవ్వకుండా, అటు ఇటు వెళ్ళిపోకుండా, జారిపోకుండా ఉండడానికి ఒక శానిటరీ బెల్ట్ ని ఆవిడ ఇన్వెంట్ చేశారు. బట్ ఆమె రాముడు సీత లాగా ఎన్ని కష్టాలు చూశారో ఆవిడ కూడా అనే కష్టాలు చూసింది అవి మార్కెట్ లోకి వదలడానికి. ఎందుకంటారు? ఆన్సర్ కూడా అక్కడే ఉంది, చూడండి. ఎస్, షీఈ్ ఎ బ్లాక్ ఉమెన్. ఆవిడ ఆఫ్రికన్ అమెరికాకి చెందిన ఆవిడ. మేబీ వాళ్ళ పేరెంట్స్ ఒకళ్ళు ఆఫ్రికా, ఇంకొకళ్ళు అమెరికా అయి ఉండొచ్చు. ఆమె నల్లగా ఉండడం వల్ల తను అందరూ కూడా డీగ్రేడ్ చేశారు. ఎవరు మోటివేట్ చేయలేదు. మార్కెట్ లో దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి ఎవ్వరు కూడా సపోర్ట్ చేయలేదు. ఓన్లీ బికాస్ ఆఫ్ హర్ కలర్. ఇంకా జరుగుతున్నది ఇక్కడ మన ఇండియాలో. Yes, of course, yes. But finally she invented. Finally తను మార్కెట్ లోకి రిలీజ్ చేశారు. చాలా మంది ఉమెన్స్ కి అప్పట్లో 1957s 1940s లో ఎంతో హెల్ప్ అయింది.
ప్లీజ్ గివ్ హర్ ఎ క్లాప్స్, బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్. ఓకే, అసలు వీళ్ళు ఇవన్నీ కనిపెట్టక ముందు ఈ వుడ్ పల్ప్స్ అని జస్ట్ క్లాత్స్ యూజ్ చేయడం అని చెప్పి ఇలా చాలా చాలా యూజ్ చేస్తూ ఉండేవాళ్ళు. బట్ వాటి వల్ల చాలా ర్యాషెస్, ఇరిటేషన్స్, క్లోత్స్ అసలు ఎంతసేపు అని ఉంటే అబ్జర్వ్ చేసుకోండి బ్లడ్ ని, చాలా తొందరగా అయిపోతాయి. అవి జస్ట్ ఒక 20 ml ఆఫ్ బ్లడ్ రిలీజ్ అవ్వగానే గుర్తుంటే తడిసిపోతుంది అని అంటారు. మళ్ళీ ఫ్రీక్వెంట్ గా మళ్ళీ చేంజ్ చేసుకోవాలి. దానివల్ల అది చేంజ్ చేసుకోకుండా ఉండడం వల్ల ర్యాషెస్, ఇరిటేషన్స్, ఇన్ఫెక్షన్స్ వీటన్నిటికీ లీడ్ చేస్తుంది. బట్ 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 ఆఫ్టర్ 125 ఇయర్స్ తర్వాత మన మార్కెట్ లో ఎన్ని టైప్స్ ఆఫ్ శానిటరీ ప్యాడ్స్ వచ్చినాయి? చాలా. ఎస్ ఆర్ నో? ఒక వుడ్ పల్ప్ నుండి, కాటన్ నుండి ఫైనల్లీ శానిటరీ ప్యాడ్స్ కి వచ్చింది. దాంట్లో మనకి మళ్ళీ డిఫరెంట్ టైప్స్. ఒకటి వింగ్స్ ఉన్నట్టు, ఇంకొకటి మ్యాక్సీ ప్యాడ్స్ అంటే చాలా పెద్ద సైజ్ ఉన్నట్టు, జస్ట్ ప్యాంటీ లైనర్స్, ఓన్లీ ప్యాంటీస్ కి కరెక్ట్ గా సెట్ అయ్యేలాగా, ఇంకొకటి రీయూజబుల్ క్లోత్ ప్యాడ్స్. ఆ ఫైనల్ చూసారా? రీయూజబుల్ క్లోత్ ప్యాడ్స్ అంటే ఏంటి? మళ్ళీ యూజ్ చేసుకోవచ్చు. బట్ అది అడ్వాంటేజా డిసడ్వాంటేజా? వై? క్లోతే కదా, అది రీయూజబుల్ కూడా ఇచ్చారు కదా, ఎందుకు డిసడ్వాంటేజ్? హైజీన్ గా ఉండవు. ఓకే, ఒక్క ప్యాడ్ అరౌండ్ 240 to 250 రూపీస్ మాత్రమే ఉండిద్ది. ఒక్క క్లోత్ ప్యాడ్ 4 years వరకు దాన్ని యూజ్ చేయొచ్చు కంటిన్యూస్ గా. బట్ ఇక్కడ ఉన్న మెయిన్ డిసడ్వాంటేజ్ ఏంటి అంటే, ఫస్ట్ థింగ్ వాషింగ్. అసలు విమెన్ అనేవాళ్ళు ఓన్లీ బ్లడ్ మాత్రమే బ్లీడ్ చేస్తారా పీరియడ్స్ టైంలో? బ్లడ్ తో పాటు వెజినల్ వైట్ డిశ్చార్జ్ వస్తుంది, యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్, యూటరస్ దగ్గర ఉన్న వెజినల్ లైనింగ్ వస్తుంది, ఇంకా చాలా బ్యాక్టీరియా కూడా రిలీజ్ అవుతుంది. ఎస్ ఆర్ నో? ఎస్. ఎందుకు ప్యాడ్స్ వల్ల వస్తుంది పీరియడ్ బ్లడ్? బ్యాక్టీరియా, బికాస్ ఆఫ్ బ్యాక్టీరియా. అవునా కదా? సో దాన్ని మనం వాష్ చేస్తే ఏమైంది? అదంతా ఎయిర్ లో కలిసిద్ది, మళ్ళీ అది ఎవరు పిలుస్తారు? అడుగుతున్నా నువ్వే. అవునా కదా? సో ఈజ్ ఇట్ ఫైన్ టు యూజ్ రీయూజబుల్ క్లోత్ ప్యాడ్స్? నో, నాట్ ఎట్ ఆల్. ఓకే, ఫస్ట్ డిసడ్వాంటేజ్ వాషింగ్. నెక్స్ట్, బాగా అవి డ్రై అయిన తర్వాత మాత్రమే వేసుకోవాలి. అంటే హౌ మచ్ టైం టేకింగ్? అట్లీస్ట్ 1 ప్యాడ్ కంప్లీట్ గా డ్రై అవ్వాలి అంటే ఎండలో వేయాలి. ఎండలో లేని టైంలో, చలికాలంలో, వర్షాకాలంలో ఇట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ సూటబుల్, అసలు యూజ్ చేయొద్దు. బట్ స్టిల్ చాలా డిఫరెంట్ టైప్స్, మనకి డిఫరెంట్ సైజెస్ లో, డిఫరెంట్ కేటగిరీస్ లో, డిఫరెంట్ అబ్జార్ప్షన్ కెపాసిటీస్ లో. ఒక ప్యాడ్ 150 ml పీల్చుకుంటుందని, ఇంకొక ప్యాడ్ 250 ml దాకా పీల్చుకుంటుంది అని చెప్పి ఇలా డిఫరెంట్ మనకి మార్కెట్ లో అవైలబుల్ గా ఉన్నాయి. సో యా, క్లోత్ యొక్క డిసడ్వాంటేజెస్ చూసుకుంటే, హైజీన్ అనేది మెయింటైన్ చేయలేము, బాగా బ్యాక్టీరియా, దానివల్ల కాజెస్, ఇన్ఫెక్షన్స్ అనేవి రావడానికి చాలా ఛాన్సెస్ అనేవి ఉంటాయి. నెక్స్ట్, లో అబ్జార్బెన్సీ. ఎక్కువ అవి పీల్చుకోలేదు కదా బ్లడ్ ని, చాలా తక్కువ మోతాదులో మాత్రమే తీసుకోగలుగుతుంది. అది వన్ ఆఫ్ ద అదర్ డిసడ్వాంటేజ్. ఇంకొకటి చూస్తే టైం కన్స్యూమింగ్. దాన్ని వాష్ చేయాలి, డ్రై చేయాలి, ఎండలో ఆరపెట్టాలి, ఇదంతా కూడా చాలా టైం ల్యాక్ ప్రాసెస్. సో క్లోత్ యొక్క డిసడ్వాంటేజెస్ అవి. శానిటరీ ప్యాడ్స్ అడ్వాంటేజ్ చూసుకుంటే, ఫస్ట్ థింగ్ హైజీన్ మెయింటైన్ చేయొచ్చు. ఇంకొకటి, దాని వెంటనే డిస్పోజ్ చేసేయచ్చు. అట్లీస్ట్ 3 to 4 hours ఒక చేంజ్ చేసుకున్న తర్వాత వీ కెన్ బి వెరీ హైజీనిక్. అవునా కదా? దానిలో ఉన్న బ్యాక్టీరియా ఏది మన బాడీలోకి ఎంటర్ అయ్యే ఛాన్స్ అనేది ఉంటుంది, మనం ఫ్రీక్వెంట్ గా చేంజ్ చేసుకుంటూ ఉంటాం. అండ్ మెయిన్ ఇంపార్టెంట్, అబ్జార్బెన్స్ కెపాసిటీ. ఒకవేళ ఆ రోజు కుదరక ట్రావెలింగ్ లో ఉండి కంటిన్యూస్ గా ఎక్కడ మనకి వాష్రూమ్ అనేది అవైలబిలిటీ లేక ఒక 7-8 hours వరకు మార్చుకోకుండా ఉన్నా కూడా ఇట్ కెన్ బి సూటబుల్ ఆర్ నాట్? Yes or no? Please raise your voices. Yes or no? Yes, of course, yes. ఖచ్చితంగా దాని అబ్జార్ప్షన్ కెపాసిటీ అనేది అంత హైలో ఉంటుంది. ఓకే, అసలు ఈ శానిటరీ ప్యాడ్స్ అంటే ఏంటి? మనకు తెలిసిన ఏంటి? ఓన్లీ అది అబ్జార్ప్షన్ కెపాసిటీ చాలా బాగా ఉంటుంది, ఎటువంటి హైజీనిక్ గా ఉంటుంది, ఇది మాత్రం మనకు తెలుసు. బట్ దీని గురించి తెలుసుకోవడానికి ఇంకా చాలా 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 ఉంది. సో వాటిలో చూసుకుంటే, మనకి నార్మల్ గా బయట దొరికే కన్వెన్షనల్ ప్యాడ్స్, నార్మల్ గా అలియా భట్, రష్మిక వీళ్ళందరూ స్టే ఫ్రీ, సోఫీ, విస్పర్ అంటే తీసుకుంటామా లేదా? ఎస్. వాటికి మన విన్ హైజీన్ కి డిఫరెన్స్ ఏంటి అనేది మనం తెలుసుకుందాం. ఓకే.
బయట దొరికే వాటిల్లో మనకు తెలిసిన ఓన్లీ ప్లాస్టిక్స్ మాత్రమే ఉంటాయి అని. ఇంకా చాలా కెమికల్స్ ఉంటాయి, రియాన్స్ అనే కెమికల్స్ ఉంటాయి. ఇంకొకటి ఫ్రేగ్రెన్సెస్, మంచి స్మెల్ వస్తాయి ప్యాడ్స్, అవునా కదా? సువాసన లాగా చక్కగా పూల స్మెల్ వస్తూ ఉంటాయి. ఆ ఫ్రేగ్రెన్సెస్ అంటే మొత్తం కెమికల్స్ తో తయారు చేసినాయే కదా, మరి అది చాలా మంచిది కదా? నో, అసలు కాదు. ప్లాస్టికే ఒక ఎత్తు, అసలు మంచిది కాదా బాబు అంటే దాంట్లో మళ్ళీ ఫ్రేగ్రెన్సెస్ యాడ్ చేస్తారు, ఇంకా చాలా కెమికల్స్ కూడా యాడ్ చేస్తూ ఉంటారు. ఇంకొకటి సింథటిక్ ఫైబర్స్, సింథటిక్ మెటీరియల్స్ అనేవి ఉంటాయి మనకి రెగ్యులర్ గా బయట దొరికే ప్యాడ్స్ లో. దానివల్ల మెయిన్ డిసడ్వాంటేజ్ ఏంటి అంటే ఎయిర్ అనేది సర్క్యులేట్ అవ్వదు. ఒక ప్యాడ్ పెట్టుకొని ఉన్నారు ఒక విమెన్, ఆమెకి తెల్లారు లేసరికి ర్యాషెస్ వచ్చేసినాయి. ఎందుకు? ఎయిర్ సర్క్యులేట్ అవ్వాలి. ప్లాస్టిక్ లో సర్క్యులేషన్ అనేది ఉండదు, ఎయిర్ సర్క్యులేషన్ అనేది ఉండదు ప్లాస్టిక్ ప్యాడ్స్ లో. సో అప్పుడు ఎయిర్ బయటికి వెళ్ళి బయటికి రాకుండా ఒకటే వెట్గా ఉంటుంది కదా ప్యాడ్ అంతా, ఆ వెట్నెస్ అనేది అలానే ఉండి ఎయిర్ సర్క్యులేట్ అవ్వక తెల్లారికి ర్యాషెస్ వచ్చేస్తాయి, అవునా కదా? దట్ ఈస్ వన్ ఆఫ్ ద డిసడ్వాంటేజ్. ఇంకొకటి కెమికల్స్, డయాక్సిన్స్, ఫ్రేగ్రెన్సెస్ అండ్ సాప్స్, ఇవి కూడా వన్ టైప్ ఆఫ్ కెమికల్స్ మనకి బయట దొరికే ప్యాడ్స్. ఒక ప్యాడ్ 4 ప్లాస్టిక్ కవర్లతో సమానం అంటే మీరు నమ్ముతారా? ఒక్క ప్యాడ్ 4 ప్లాస్టిక్ కవర్స్ తో ఈక్వల్. అంటే హౌ మెనీ డేస్ ఆర్ మంత్స్ ఆర్ ఇయర్స్ ఇట్ విల్ టేక్ టు డికంపోజ్? ఎస్, ఎగ్జాక్ట్లీ, సూపర్. 500 ఇయర్స్ పడుతుంది. 500 to 600 ఇయర్స్. అంటే డైలీ ఉమెన్ ఒక ప్యాడే పెట్టుకుంటుందా? అట్లీస్ట్ 2, అట్లీస్ట్ 3. అంటే అట్లీస్ట్ ఆ 5 days అయ్యేటప్పుడు ఒక 12 to 14 ప్యాడ్స్ యూజ్ చేస్తారు. ఒక్క ప్యాడే 500 ఏళ్ళు 600 ఏళ్ళు పడుతుందంటే అవన్నీ కలిసిపోవడానికి ఇంకెన్ని ఏళ్ళు పట్టిద్ది? మనం ఉంటామా అసలు? మనం పోతాం, మనం వాడిని మాత్రం భూమి మీద అలానే ఉంటుంది అన్ని ఇయర్స్, అంత టైం తీసుకుంటుంది. మెయిన్ డిసడ్వాంటేజెస్ ఎన్విరాన్మెంటల్ ని బాగా ఇంపాక్ట్ చేస్తుంది. దిస్ ఇస్ నాట్ బయోడిగ్రేడబుల్ ప్యాడ్స్. ఓకే, ఇందాక కొన్ని కెమికల్స్ చెప్పాను, ఆ కెమికల్స్ ఏంటి అని ఇప్పుడు చూద్దాం. ఫస్ట్, డయాక్సిన్స్. ప్యాడ్స్ ఏ కలర్ లో ఉంటాయి? తెల్లగా ఉంటాయి, అవునా? ఐశ్వర్య రేఖ తెల్లగా ఉంటాయి ప్యాడ్స్. ఎందుకు? ఈ డయాక్సిన్స్ అంటే బ్లీచింగ్. బ్లీచింగ్ పౌడర్ తెలుసు కదా, వాటర్ లో వేస్తారు. మనం ఒక్క క్షణమైనా వాటర్ లో ఉండగలుగుతామా? స్మెల్ బాగుంటుందా? దాంట్లో కార్తీక మాసాలు అప్పుడు దిగితే వాసన వస్తూ ఉంటది ఆ వాటర్ అంతా కూడా. దాంట్లో ఏం కలుపుతారు? బ్లీచింగ్. సో బ్లీచింగ్ పౌడర్ వల్ల దాని లాస్ట్ బై ప్రొడక్ట్ డయాక్సిన్స్. వాటిని యూజ్ చేసి తెల్లగా ఉండడానికి యూజ్ చేస్తారు. మనకి స్మెల్ అలా వస్తుంది కానీ సూపర్ ఉంటాయి, అవునా కదా? మంచి ఫ్రేగ్రెన్స్ వస్తూ ఉంటది, బట్ దాని లోపల ఉండేదంతా పొట్ట నిండా పురుగులే అన్నట్టు, పైన పకారం లోపల పకారం అన్నట్టు, అవునా కదా? ఆ డయాక్సిన్స్ వల్ల బాగా వైట్ గా వస్తాయి. ఓకే, మనకి వెజైనల్ ఓపెనింగ్ ఉంటుందా ఉండదా? ఎస్. అంటే మనం పెట్టుకునే దాని మీద ప్లాస్టిక్ ఉన్నప్పుడు అది బాడీ లోపలికి ఎంటర్ అయ్యితే అవదా? అదే ప్లాస్టిక్ ని నోట్లో నుండి తినడమే ఇంకా బెటర్, నేను చెప్పేది. అంత హార్మ్ఫుల్ మనకి ఆ ప్లాస్టిక్స్ అనేవి, ఆ కెమికల్స్ అనేవి. అంటే డైరెక్ట్ మనకి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ జరిగిపోతుంది, బాడీలోకి వెళ్ళి డైరెక్ట్ గా అటాక్ చేస్తుంది, ఈజీగా ఎంటర్ అయిపోతాయి కదా అవనేవి. వన్స్ బ్లీడింగ్ అనేది స్టార్ట్ అవుతూ ఉంది అంటే దాంట్లో ఉన్న కెమికల్స్ అన్ని బయటకు రిలీజ్ అవుతూ ఉంటాయి, బట్ మనకు అవన్నీ తెలియదు. వాట్ ఈస్ గోయింగ్ ఆన్ బ్యాక్గ్రౌండ్ అని చెప్పండి. దట్ ఈస్ వన్ ఆఫ్ ద హార్మ్ఫుల్ కెమికల్. సో దీని వల్లనే ఎక్కువ క్యాన్సర్స్ అనేవి వస్తున్నాయి. సర్వైకల్ క్యాన్సర్స్, ఎస్ ఆర్ నో? సర్వైకల్ క్యాన్సర్స్ వల్ల ఎంతో ఆడమందికి ఇప్పుడు ప్రాబ్లమ్స్ వస్తూ ఉన్నాయి. దట్ ఈస్ ఇండైరెక్ట్లీ బికాస్ ఆఫ్ దీస్ కెమికల్లీ ఫ్రేగ్రెన్స్డ్ శానిటరీ ప్యాడ్స్ విచ్ ఆర్ అవైలబుల్ ఇన్ ద మార్కెట్, అవునా కదా? ఎస్. ఓకే, నెక్స్ట్ వన్, ఫ్రేగ్రెన్సెస్. డియోడ్రెంట్స్, మంచి స్మెల్ వస్తుంది కానీ ఫుల్ ఆఫ్ కెమికల్స్. నెక్స్ట్ వన్, థాలేట్స్. థాలేట్స్ ఇవి ఒక టైప్ ఆఫ్ ప్లాస్టిక్స్. ఇవేంటి అంటే డైరెక్ట్ గా మన వెజైనాలో నుండి బాడీలోకి ఎంటర్ అయిపోయి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ని క్రియేట్ చేసి మనకే తెలియకుండా అది ఇండైరెక్ట్ గా సంతానం కలగకుండా ఉండడానికి, పీసీఓడి పీసీఓఎస్ ఇష్యూస్ రావడానికి మెయిన్ రీజన్. బట్ నో వన్ నోస్ దిస్, ఎస్ ఆర్ నో? ఓన్లీ బికాస్ ఆఫ్ వై? ల్యాక్ ఆఫ్ ఎడ్యుకేషన్, అవునా కదా? ల్యాక్ ఆఫ్ ఎడ్యుకేషన్. ఓకే, coming to our wind hygiene sanitary pads.
మన దాంట్లో మెయిన్లీ 2. వన్ ఈస్ కాటన్ అండ్ SAP. ఐఎమ్ ఫ్రాంక్లీ స్పీకింగ్, SAP సూపర్ అబ్జార్బెంట్ పాలిమర్, ఇది కూడా వన్ టైప్ ఆఫ్ కెమికల్. బట్ అది దేనికైనా ఒక డిసడ్వాంటేజ్ అనేది ఉంటుంది. టాబ్లెట్ వేసుకుంటున్నాం, దానికి డిసడ్వాంటేజ్ ఉందా లేదా, దాని సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా లేదా? అలానే ఈ SAP వల్ల మాత్రమే ప్యాడ్స్ అనేది పీల్చుకోగలుగుతాయి. ఆ బ్లడ్ ఆర్ వాటర్ ఏదైతే మనం రిలీజ్ చేస్తున్నామో దాన్ని పీల్చుకోవడానికి ఈ SAP అంటే సూపర్ అబ్జార్బెంట్ పాలిమర్స్ అనేవి ప్రతి ఒక్క ప్యాడ్ లో యూజ్ చేస్తారు. బట్ 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 విన్ హైజీన్ లో ఉన్న స్పెషాలిటీ ఏంటి అంటే, ఎక్స్క్యూజ్ మీ మేడం సార్ ప్లీజ్, విన్ హైజీన్ ప్యాడ్స్ లో ఉన్న స్పెషాలిటీ ఏంటి అంటే, SAP అనేది ఒక కెమికలే, దానివల్ల కూడా లైట్ గా డిసడ్వాంటేజెస్ ఉంటాయి. ఏంటి అంటే ఆ డిసడ్వాంటేజ్ ఎక్కువ టైం తీసుకుంటుంది అది భూమిలో కలిసిపోవడానికి. బట్ ఒక బిర్యానీ తినేసి దాని తర్వాత ఫ్రూట్స్ తినండి, మనకి సెట్ అయిపోద్ది, బ్యాలెన్స్ అయితే ఒక చెడు ఒక మంచి అని అంటాం. అవునా కదా? అవునా కదా? ఇప్పుడు మీరు నాన్ వెజ్ సంథింగ్ ఏదో తిన్నారు, దాంతో పాటు సాలెడ్స్ ఎందుకు పట్టారు? మనకి ఫస్ట్ డైజెషన్ బాగుండాలి అని, ఎటువంటి గ్యాస్ ఫార్మేషన్స్ రాకుండా, మంచిగా కాన్స్టిపేషన్ రాకుండా ఇలా చేస్తారు. అలానే ఈ SAP ఏవైతే టైం ప్రాసెస్ తీసుకుంటుందో కలిసిపోవడానికి, దాంతో పాటు మనం ఒక ఆర్గానిక్ కాంపౌండ్ మెటీరియల్ యూజ్ చేస్తున్నాం. ఏంటది? కాటన్. ఏంటది? వాట్ ఇస్ దట్? సో ఈ కాటన్ ప్లస్ ఈ SAP, ఈ రెండింటిని కలిపి మనము ఇన్వెంట్ చేస్తున్నాం కాబట్టి దాని డికంపోజిషన్ టైం తగ్గిద్దా పెరిగిద్దా? Of course తగ్గిద్ది. Yes or no? Yes. That is the beauty of Win Hygiene pads. ఓకే, మరి మన ప్యాడ్స్ కూడా వైట్ గానే ఉన్నాయి కదా, అంటే మన దాంట్లో కూడా కెమికల్స్ యూజ్ చేశారా? ఓకే, కాటన్ తెల్లగానే ఉంటుంది, బట్ కాసేపు వరకే కదా, దుంపడంగా నల్లగా అవుతాయి కదా, అవునా కదా? మరి అయినా కూడా ఎలా ఏమై ఉండొచ్చు అంటారు? వాళ్ళంటే డయాక్సిన్స్, బ్లీచింగ్ పౌడర్ యూజ్ చేసి వాటిని బ్లీచ్ చేసి తెల్లగా మంచిగా పెడతారు. మరి ఇక్కడ ఎలా? దెర్ ఈస్ సొల్యూషన్. ఎవ్రీ ప్రాబ్లమ్ హ్యాస్ ఎ సొల్యూషన్. ఎస్ ఆర్ నో? ఎస్. సో వాట్ ఈస్ ద సొల్యూషన్ అంటే, ఇంకా సేఫ్ ఏజెంట్స్ లైక్ హైడ్రోజన్ పెరాక్సైడ్. This is also chemical, but this is not harmful chemical. Good or bad ఎలా ఉంటాయో కెమికల్స్ లో కూడా గుడ్ కెమికల్స్ అండ్ బ్యాడ్ కెమికల్స్ అనేవి ఉంటాయి. ఈ కాటన్ పైన ఈ హైడ్రోజన్ పెరాక్సైడ్ అనేది యూజ్ చేసి బ్లీచ్ చేస్తారు. సో దానివల్ల ఏంటి అంటే వైట్ గా ఉంటాయి అండ్ ఎయిర్ సర్క్యులేషన్ ఉంటుందా కాటన్ లో? 100%. ఎస్, దట్ ఈస్ ఓకే. మన ప్యాడ్స్ లో ఉన్న వన్ ఆఫ్ ద హైయెస్ట్ అడ్వాంటేజ్ ఏంటి అంటే 3x ఫాస్టర్ అబ్జార్ప్షన్. అంటే 3 రెట్లు తొందరగా అబ్జర్వ్ చేసుకుంటుంది మన వేరే వాటితో పోల్చుకుంటే. మనం డెమో కూడా చేద్దాం తర్వాత. ఓకే, 3x ఫాస్టర్ అబ్జార్ప్షన్ అంటే విత్ ఇన్ ఫ్యూ సెకండ్స్ లో పడిన వెంటనే అది అబ్జార్ప్షన్ అయిపోయి మనకి టచ్ చేసినా కూడా ఎటువంటి డ్రైనెస్ మాయిశ్చర్ అనేది మనం ఫీల్ అవ్వం, వెంటనే డ్రై అయిపోతుంది. అదే దీంట్లో ఉన్న వన్ ఆఫ్ ద బెస్ట్ అడ్వాంటేజ్. ఓకే, మెయిన్ గా ప్యాడ్స్ చూసుకుంటే ఒక 5 లేయర్స్ ఉంటాయి. ఫస్ట్ చూస్తే మన విన్ హైజీన్ ప్యాడ్. సార్ వై యు ఆర్ లాఫింగ్? ప్లీజ్ లిసన్. ఫస్ట్ టాప్ అంతా కూడా మనకి 100% కాటన్ టాప్ షీట్, పైన అంతా కూడా మనకి కాటన్ తో ఉంటుంది. మనకు చూడడానికి ఒక సింగిల్ ప్యాడ్ ఉంటుంది, బట్ దాంట్లో ఇన్ని లేయర్స్ ఉంటాయి. ఫస్ట్ అంతా కూడా కాటన్ తో ఉంటుంది, వెంటనే అబ్జర్వ్ అయిపోవడానికి. అండ్ నెక్స్ట్ వింగ్స్, మనకి సైడ్ ఎక్స్ట్రా వింగ్స్ ఉంటాయి కదా, జస్ట్ ఇక్కడ వరకు ఉండే ప్యాడ్స్ కూడా ఉంటాయి, బట్ ఇవి కూడా వింగ్స్ అనేది ఇంపార్టెంట్ కదా. లైక్ పడుకున్న అటు సైడ్ తిరిగినా ఇటు సైడ్ తిరిగినా ఎటువంటి లీకేజెస్ కాకుండా ఉండడానికి ఉండే సెకండ్ లేయర్ మనకి ఈ అబ్జార్బెంట్స్. అండ్ నెక్స్ట్ ఇవి వింగ్స్ అనేవి లీకేజెస్ అవ్వకుండా ఉండడానికి. అండ్ థర్డ్ వన్ అబ్జార్ప్షన్, వెంటనే ఈ కాటన్ లో నుండి ఈ పైన కాటన్ లేయర్ లో నుండి వెంటనే వచ్చి ఇక్కడ అబ్జర్వ్ అయిపోద్ది. ఇక్కడ ఉన్న హస్క్ అంతా కూడా మనకి జెల్ గా మారిపోతుంది, జస్ట్ పలుకులుగా మారిపోద్ది అనమాట. సో దాని అడ్వాంటేజ్ అంటే తొందరగా అబ్జర్వ్ చేసేసుకుంటుంది. అదే ఫోర్త్ది. అండ్ నెక్స్ట్ బ్యాక్ షీట్ ఫిల్మ్, అది మనకి ప్యాంటీస్ కి స్టిక్ ఆన్ అవ్వాలి కదా,
స్టిక్ ఆన్ అవ్వాలి అంటే దట్ ఈస్. ఓకే, మన దాంట్లో మెయిన్ గా చూసుకుంటే 3x faster absorption capacity and then it will provide up to 10 hours protection. ఎన్ని అవర్స్? 10 hours. సో ఒకవేళ ఏదైనా ఒక రోజు కుదరకపోతే, జర్నీలో ఉండో, బిజీ షెడ్యూల్లో ఉండో, వర్క్ ప్లేస్ లో ఉండో, చేంజ్ చేసుకోవడానికి కుదరకపోతే మన విన్ హైజీన్ ప్యాడ్స్ ఎంతసేపు వరకు మనల్ని కాపాడతాయి? ఎంతసేపు? ఎస్, ఎగ్జాక్ట్లీ. ఓకే, ఇంకొక మెయిన్ పాయింట్ చూసుకుంటే, ఇప్పుడు దేనికైనా ఒక షెల్ఫ్ లైఫ్, దానికి ఒక ఎక్స్పైరీ డేట్ అనేది ఉంటుంది కదా. మరి ప్యాడ్స్ కి ఏంటి అలా? అవి పాడవకుండా ఉండాలంటే ఏం చేస్తారు? ఎస్, యూవీ స్టెరిలైజేషన్ చేస్తారు. బట్ మన రెగ్యులర్ గా బయట మార్కెట్ లో దొరికే ప్యాడ్స్ కి కెమికల్ స్టెరిలైజేషన్ చేస్తారు. కెమికల్స్ వల్ల ఇంకా ఎక్కువ డేస్ ఉంటాయి అని చెప్పి వాళ్ళు ప్రమోట్ చేసుకొని కెమికల్స్ వేస్తారు. కెమికల్స్ వల్ల కొన్న ఎవరికి? మనకి. అవునా కదా? ఎస్. బట్ మన విన్ హైజీన్ ప్యాడ్స్ యూవీ స్టెరిలైజేషన్ అంటే యూవీ లైట్ ఎక్కడ నుండి వస్తుంది? ఎస్, అదే సన్ రేస్ ని యూజ్ చేసి ప్యాడ్స్ ని దాని ఎక్స్పైరీ డేట్ అనేది ఉండడానికి, వెంటనే పాడవకుండా ఉండడానికి యూజ్ చేసే లైటే యూవీ స్టెరిలైజేషన్ లైట్. ఓకే, సో ఈ యూవీ స్టెరిలైజేషన్ ఎలా పనిచేస్తుంది? ఒక బేబీ పుట్టాలి అంటే సేమ్ డిఎన్ఏ వెళ్తుంది. ఈ బిడ్డ నా బిడ్డ కాదని చూడాలంటే డిఎన్ఏ టెస్ట్ చేస్తారు. అలానే అంటే ఆ డిఎన్ఏ వల్లనే మనకి గ్రోత్ అనేది పెరుగుతుంది. బిడ్డ అనేది చేంజ్ రావడానికి మనకు కావాల్సింది మెయిన్ డిఎన్ఏ. ఇప్పుడు అలానే దాంట్లో ఉండే కెమికల్స్, దాంట్లో ఉండే చిన్న చిన్న పెస్ట్లు, వీటన్నిటికి కూడా డిఎన్ఏ అనేది ఉంటుంది కదా. దాని గ్రోత్ అవ్వాలి అంటే డిఎన్ఏ అనేది కావాలి కదా. ఆ డిఎన్ఏని చంపేసి యూవీ స్టెరిలైజేషన్ తో వాటిల్ని ప్రొటెక్ట్ చేస్తున్నాము. ఓకే ఓకే, ఈ యూవీ లైట్ అనేది మినిమం టు మాక్సిమం 20 degrees నుండి 25 degrees దగ్గర ఈ ప్యాడ్స్ అన్నిటిని ఒక ర్యాక్ లైన్ గా పంపిస్తూ ఉంటారు. పైనుండి యూవీ స్టెరిలైజేషన్ లైట్ అనేది 25 degrees దాకా పడుతుంది. సో అప్పుడు దాని మీద ఉన్న పెస్ట్ అంతా కూడా డిస్ఇన్ఫెక్టెంట్ అయిపోతుంది అండ్ దాని యొక్క ఎక్స్పైరీ డేట్ అనేది పెరుగుతుంది. ఓకే, టైమ్ టు గో గ్రీన్. టైమ్ టు గో అంటే ఏమన్నా అక్కడ బయోడిగ్రేడబుల్. మన ప్యాడ్స్ లో ఇంకొక బెస్ట్ అడ్వాంటేజ్ ఏంటి? ఇందాక చెప్పుకున్నట్టుగా సాక్ తో పాటు కాటన్ పెడుతున్నాం మనం, అంటే తొందరగా డిగ్రేడ్ అవుతాయా లేదా? ఎస్. అంటే ఒక ప్యాడ్ అట్లీస్ట్ ఒక 500 to 800 years తీసుకునే ఒకటి మనం ఎప్పుడైతే ఈ రెండు కాంపోజిషన్స్ లో ఈ సాప్ ప్లస్ ఆర్గానిక్ కాటన్, బయట వాటిలో కూడా కాటన్ ఉండిద్ది, ఉండదనట్లేదు, బట్ ఆర్గానిక్ కాటన్ ఉండిద్దా? ఏంటి ఆర్గానిక్ కాటన్ కి నార్మల్ కాటన్ కి డిఫరెన్స్? అది పెస్ట్ ఫెర్టిలైజర్స్ వేసి పండిస్తారు, ఇది న్యాచురల్ గా పండిస్తారు. ఏదో మళ్ళీ దానిలో కెమికల్స్ ఉన్నట్టే కదా ఇంత అమౌంట్, అవునా కదా? బట్ మనది 100% ఆర్గానిక్, 100% ఆర్గానిక్. ఇప్పుడు వేరే బయట ప్రోడక్ట్స్ మార్కెట్ లో కూడా మరి కాటన్ తో చేశారు అని చెప్తారు, బట్ అది ఆర్గానిక్ కాటనా నార్మల్ కాటనా అనేది మనం తెలుసుకొని చూస్ చేసుకోవాలి. అందుకే ఎడ్యుకేషన్ ఇంపార్టెంట్ అనేది. సార్ నో? ఆకలిస్తుందా? నిద్ర వస్తుందా? ఇప్పుడు నార్మల్ గా ఒక ప్యాడ్ 500 to 600 800 years పడుతుంది అది డికంపోజ్ అవ్వడానికి. సో ఇప్పుడు మన ప్యాడ్స్ డికంపోజ్ అవ్వడానికి ఎన్ని ఇయర్స్ పడుతుంది? మనం కాటన్ ప్లస్ సాప్ మిక్స్ చేస్తున్నాం కదా, అంటే ఎన్ని ఇయర్స్ పడుతుంది? 6 to 12 months, అంటే నియర్లీ ఒక 2 years 2.5 years లో కంప్లీట్ గా అవి డికంపోజ్ అయిపోతాయి. అంటే మనం ఎంత మంచి చేస్తున్నాము, అవునా కదా? 500 ఏళ్ళు పట్టే ఒక్క శానిటరీ ప్యాడ్ ని మనం అట్లీస్ట్ 2 years లో డికంపోజ్ చేస్తున్నాం. దిస్ ఈస్ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ అచీవ్మెంట్. ప్లీజ్ ఓకే, ఒక చిన్న కంపారిజన్ పెట్టుకుందాము. ఒక ప్లీజ్ ఎక్స్క్యూజ్ మీ సార్, మేడం ప్లీజ్. XYZ కంట్రోల్ ప్యాడ్స్, ఇవి కూడా మార్కెట్ లో దొరికే వన్ ఆఫ్ ద గుడ్ ప్యాడ్స్. మనం పిక్చర్స్ ఆఫ్ ఇష్టపడుతూ నేను కంపేర్ చేయట్లేదు. ఒక
ఒక మంచి ప్యాడ్స్ తోనే. కానీ మన విన్ ప్యూర్ శానిటరీ హైజీన్ ప్యాడ్స్ తో మనం కంపేర్ చేసుకొని చూద్దాం. ఫస్ట్ చూసుకుంటే 48 ప్యాడ్స్ అంటే ఒక్క ప్యాడ్ 32 రూపీస్ అవుతుంది. మనం ఒక్క ప్యాడ్ 29 రూపీస్. మీకు టీవీ పాయింట్స్ కి ఇంకా డిక్రీజ్ అయింది కాబట్టి, బట్ ఒక్క ప్యాడ్ మనకి 29 రూపీస్ తీసుకుంటే వాళ్ళు ఒక్క ప్యాడ్ 32 రూపీస్ కి ఇస్తున్నారు. అంటే ఎంత డిఫరెన్స్? 3.5 రూపాయలు. ఈ 3.5 రూపాయలు వాళ్ళు ఎక్కువ పెట్టారు అంటే మనం దాన్ని ఒక 3.5 రూపాయలు తగ్గించి పెడుతున్నాం అంటే దాంట్లో అసలు ఏంటి తేడా, ఏంటి లూప్ హోల్స్ అనేవి చూసుకుంటే, ఫస్ట్ ది అబ్జార్ప్షన్ కెపాసిటీ. ఆ ప్యాడ్స్ ఓన్లీ 8 అవర్స్ మాత్రమే లీకేజ్ చూసుకుంటాం. బట్ మనది ఎన్ని అవర్స్ లీకేజెస్ అవ్వకుండా చూసుకుంటే 10 అవర్స్. అక్కడ చూస్తేనే గుర్తుందా? ఎస్, అవి 8 అవర్స్ అయితే మన విన్ హైజీన్ ప్యాడ్స్ నియర్లీ 10 అవర్స్ కూడా లీకేజెస్ అవ్వకుండా అబ్జార్బెన్సీ అవ్వడానికి హెల్ప్ అవుతుంది. అండ్ నెక్స్ట్ అబ్జార్బెన్స్ స్పీడ్, జస్ట్ స్టాండర్డ్ నార్మల్ రెగ్యులర్ కన్వెన్షనల్ ప్యాడ్స్ అనేవి నార్మల్ గా అబ్జార్ప్షన్ అనేది చేసుకుంటుంది. బట్ మనది ఎంత ఎక్స్ అబ్జార్ప్షన్ ఫాస్ట్ ఉంటుంది? 3x ఫాస్టర్ అబ్జార్ప్షన్. నో ఎస్. అండ్ నెక్స్ట్ థిక్నెస్, చాలా ఒత్తుగా బండగా ఉంటాయి. కొన్ని అయితే షేప్స్ కూడా కనిపిస్తాయి కొన్ని ప్యాడ్స్ వేసుకున్న తర్వాత, కొన్ని లైక్ లెగ్గిన్స్ చేసిన తర్వాత జీన్స్ వేసిన తర్వాత చాలా లావుగా ఉండడం వల్ల మనకి విజిబుల్ అవుతుంది మన నేక్ ఐకి లావుగా ఒత్తుగా ఉన్నట్టు. బట్ మనవి అల్ట్రా థిన్ ప్యాడ్స్ జస్ట్ 280 mm లాంగ్ ఉండి చాలా సన్నగా ఉంటాయి. ఓకే. అండ్ నెక్స్ట్ ఆర్డర్ కంట్రోల్. వాళ్ళది కూడా ఆర్డర్ కంట్రోల్ ఉంది, మనది కూడా ఆర్డర్ కంట్రోల్ ఉంది. 300 రూపీస్ డిఫరెన్స్. బట్ ఇక్కడ ఇంకొక గమ్మత్తైన విషయం ఏంటి అంటే, మన దాంట్లో బ్లూ డాట్ ఉంటుంది. మన వైట్ ప్యాడ్ మొత్తంలో ఒక చిన్న బ్లూ డాట్ ఉంటుంది మధ్యలో. దట్ ఈస్ మేడ్ అప్ విత్ ఆయుర్వేదిక్ ఇంగ్రీడియంట్స్. అంటే నీమ్, తులసి, అలోవెరా ఆయుర్వేదం ఇంగ్రీడియంట్స్ యూజ్ చేసి ఒక జెల్ ని క్రియేట్ చేసి ఆ జెల్ ని మధ్యలో మనం దాన్ని ఇన్బిల్డ్ చేసాం. సో దానివల్ల అడ్వాంటేజ్ ఏంటి? ఆర్డర్, మెయిన్ థింగ్ ఆర్డర్ కంట్రోల్ కదా. బ్యాడ్ స్మెల్ అనేది రాకుండా ఉండడానికి వచ్చిన బ్యాక్టీరియా అంతటిని కూడా తులసి చంపగలదా? అలోవెరా చంపగలదా? నీమ్ చంపగలదా? టర్మరిక్ చంపగలదా? దట్ ఈస్ ద ఇంగ్రీడియంట్స్. ఆ ఇంగ్రీడియంట్స్ యూజ్ చేసి వచ్చే బ్యాడ్ స్మెల్ ని, ఆ వచ్చే బ్యాక్టీరియాని చంపడానికి మన దాంట్లో చాలా కొత్త ఇన్నోవేటివ్ ఐడియా ఇది. దీనికి మళ్ళీ క్లాప్స్ కొట్టిన తక్కువైంది. ఓకే. ర్యాషెస్, డ్రైనెస్. అంటే అది 3x ఫాస్ట్ గా అబ్జర్వ్ చేసుకుంటే మనకి తేమగా అనిపిస్తుందా? లేదు. తేమగా లేకపోతే ర్యాషెస్ వస్తాయా? రావు. అదే ఇంకొక అడ్వాంటేజ్. నెక్స్ట్ వన్, స్కిన్ అంతా డ్రైగా ఉంది, మాయిశ్చర్ అనేది ఏమీ ఉండట్లేదు అన్నప్పుడు యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ వస్తాయా? ఎస్ ఆర్ నో? నో. సార్ చెప్పినప్పుడు విన్నారు కదా. ఇప్పుడు ఏమైంది అందరికి? ఆడవాళ్ళు మాత్రమే వింటున్నారు. మీ వైఫ్లకి మీరు ఇవ్వరా? ఎందుకు నవ్వుతున్నారు? మీ స్టూడెంట్స్ కో, చిల్డ్రన్స్ కో, మీ చెల్లెలకో, అక్కలకో మీరు ఇవ్వరా? ఇప్పుడు ఉండోదని అక్కడ బిల్లింగ్ చేసి వెళ్ళాలి ఖచ్చితంగా. తీసుకుంటారా లేదా? ఆఫ్ కోర్స్ తీసుకోవాలి. ఇది చాలా హెల్త్ కి మంచిదా కాదా? ఇంత కెమికల్స్ ఉంటాయని చెప్పినా కూడా ఇంకా అవే యూజ్ చేస్తారా? ఓకే. నెక్స్ట్, దిస్ ఇస్ యూవీ స్టెరిలైజ్డ్. మిగతా ప్రొడక్ట్స్ అన్ని కూడా ఏంటి అంటే కెమికల్స్ తో స్టెరిలైజ్ చేస్తారు. కెమికల్స్ తో దాని లాంగ్ లాస్టింగ్ అనేది పెంచుతారు. అంటే యూవీ స్టెరిలైజేషన్, యూవీ రేస్ ని యూజ్ చేసి స్టెరిలైజ్ చేస్తారు. అండ్ నెక్స్ట్ 100% బయోడిగ్రేడబుల్. అవునా కదా? 500 years పడితే ఇది జస్ట్ 2 years లో బయోడిగ్రేడబుల్ అయిపోతుంది. అండ్ నెక్స్ట్ కన్వీనియన్స్. చాలా కన్వీనియన్స్డ్ గా, చాలా మంచిగా, హ్యాపీగా, ఎలా ఎగిరినా దూకినా ఏం కాదు, యాడ్స్ లో చూపిస్తారు కదా, కంఫర్ట్ అలానే ఉంటుంది, ఏమి కాదు. ఓకే. జస్ట్ ఒక బ్రీఫ్ గా ఒక మన బెనిఫిట్స్ అన్ని చూసుకుంటే, ఫస్ట్ ది సాప్ టెక్నాలజీ, ఆర్గానిక్ కాటన్ యూజ్ చేస్తారు. 10 hours వరకు కూడా ప్రొటెక్ట్ ఇస్తుంది. ఆర్డర్ కంట్రోల్, స్మెల్ అనేది రాకుండా ఆయుర్వేదిక్ మెడికేటెడ్ జెల్ ని మనం పెట్టాం కాబట్టి. అండ్ నెక్స్ట్ వింగ్స్ అనేవి ఎక్కువ హైగా ఉండడం వల్ల ఎక్కువ కంఫర్ట్ ఇస్తుంది. అండ్ ఎప్పుడైతే బ్యాక్టీరియా అనేది చచ్చిపోతుందో మనకి ర్యాషెస్, కెమికల్స్ అనేవి రాకుండా ఉంటాయి. 3x ఫాస్టర్ అబ్జార్ప్షన్ ఉంటుంది. చాలా సన్నగా, చాలా ఎక్కువ లెంత్ అనేది ఉంటుంది.
సో దానివల్ల ఎలాంటి ఇరిటేషన్స్, డిస్కంఫర్ట్, యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ లేకుండా బ్యాక్టీరియల్ గా, యాంటీ ఫంగల్ గా యూవి స్టెరిలైజ్ చేసి దానివల్ల తొందరగా బయోడిగ్రేడబుల్ అయిపోతుంది. జస్ట్ ఓన్లీ ఇన్ 2 years. ఓకే, డైరెక్షన్స్ ఫర్ యూస్, హౌ టు డిస్పోజ్. చూద్దామా? యూజ్ ఓకే, అందరికీ తెలిసిందే. హౌ టు డిస్పోజ్, చాలా మంది ఇప్పటికీ కూడా వాష్రూమ్ కమోడ్స్ లో వేసేస్తారు. మీకు ఎవరైనా తెలుసా అలాగా? చాలా మంది, మనలో కూడా ఉండొచ్చు, చెప్పుకోమంతే. వాష్రూమ్ కమోడ్స్ లో వేసేసి ఫ్లష్ చేసేస్తారు. అవి పైప్స్ లోకి వెళ్ళిపోయి బ్లాక్ అయిపోయి వాటర్ మళ్ళీ అంతా ఫ్లడ్ అయి మొత్తం అంతా ఇన్ఫెక్ట్ అయిపోయి, దట్ ఈస్ వెరీ వెరీ రాంగ్. జస్ట్ ఒక న్యూస్ పేపర్ కానీ దానికి ఇచ్చిన ర్యాపర్ రోలర్ లో కానీ అది లోపల పెట్టి డస్ట్బిన్ లో వేయండి. ఓకే, హౌ టు యూజ్ ఎవ్రీవన్ నోస్. ఓకే, అండ్ మెయిన్ ప్రికాషన్ ఏంటి అంటే నేను చెప్పేది అట్లీస్ట్ ఒక డేకి 3 సార్లు అయినా లేదంటే 4 times అయినా చేంజ్ చేసుకోండి. అది ఎంత బంగారపు ప్యాడ్ అయినా సరే చేంజ్ చేసుకోవాలి. ఓకేనా? అప్పుడే మన హెల్త్ బాగుంటుంది. మనకు ఒక్కొక్క దాంట్లో 10 pieces